నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అలాంటి బాబు కాదు, బాబులోకెల్లా గొప్ప బాబు. బిజినెస్ ఒక్కటే కాదు, చాణక్యము తెలిసిన చంద్రబాబు. మరి అలాంటి బాబు గురి చూసుకొడితే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? అమెరికాలోని యాపిల్ పండే కింద పడిపోయింది. చకచకా దొర్లుకుంటూ తిరుపతికి వచ్చేసింది. అవును, వరల్డ్ నెంబర్ 1 కంపెనీ యాపిల్ ఇకపై నవ్యాంధ్రను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకోబోతుంది. నాడు బిల్ గేట్స్ను ఇట్టే పడేసిన ఈ బాబు నేడు టిమ్ కుక్ను బుట్టలో పడేశాడు. ఐఫోన్లకు ఆంధ్రను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశాడు. యాపిల్ కంపెనీ ఆంధ్రాకు తరలి వచ్చేస్తుంది. చైనాకు టాటా చెప్పి ఎంచక్క తెలుగు నేలను ముద్దాడుతోంది. అన్ని అనుకూలంగా జరిగితే వెంకన్న సాక్షిగా ఐఫోన్ తయారు కావడం, ఆ తిరుపతి లడ్డూలా ఫేమస్ కావడం ఎంతో దూరం లేదంటే నమ్మండి. అది ఇలాంటి కంపెనీ కాదు. ఆ సంస్థ పేరు చెబితే ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో చూస్తాయి. ఆ బ్రాండ్ ఫోన్ విడుదలైందంటే చాలు, ఎక్కడ చూసినా చాంతాడంత క్యూలు కనిపిస్తాయి. ఇది ఆ కంపెనీ స్పెషల్. కేవలం బ్రాండ్ నేమ్లోనే కాదు, భారీ సైజులోనూ ఈ కంపెనీ రికార్డులు సృష్టించింది. ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ కంటే ఈ సంస్థ విలువే ఎక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన ఇండియన్ జీడీపీతో ఈ కంపెనీ విలువ దాదాపు సమానం. అది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. ఇప్పుడు అర్థమైంది కదూ, యాపిల్ కంపెనీ. అవును, ఇప్పుడు ఈ దిగ్గజ సంస్థ ఏకంగా ఇండియాకే తరలొచ్చేస్తుంది. ఆ వెంకటేశ్వరుడు సాక్షిగా తిరుపతిలో కొలువు తీరనుంది. అవును, నిజమే, ఇది కనీ విని ఎరుగుని అద్భుతం. కార్పొరేటర్లకే కార్పొరేట్ పాఠాలు చెప్పే పక్కా బిజినెస్ మ్యాన్ నవ్యాంధ్ర చీఫ్ ది గ్రేట్ చంద్రబాబు ఘనత ఇది. బాబు గురిచూసి కొడితే ఏకంగా అమెరికా యాపిల్ పండే కింద పడింది. ఎంచక్క తిరుపతికి దొర్లుకుంటూ వచ్చేసింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సృష్టికర్త బిల్ గేట్స్కే ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో నేర్పిన ఘనత ఈ బాబుది. అలాంటి బాబు తలుచుకుంటే మ్యాజిక్ జరిగిపోవాల్సిందే. కంపెనీలు పరుగులు పెట్టుకుంటూ నవ్యాంధ్రకు రావాల్సిందే. ఇంత పెద్ద విజయం సాధించారు గనుకనే చంద్రబాబు కాస్త ఇప్పుడు యాపిల్ బాబు అయ్యారు. లక్షల మందికి ఉపాధి కల్పించే ఐఫోన్ ఫ్యాక్టరీని ఆంధ్రాకు తెచ్చేశారు. ఒక రాజనీతి నిపుణునిగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా చంద్రబాబుకు ఎంతో పేరు. వీటన్నిటిలో ఎవరికీ తెలియని అత్యంత అద్భుతమైన నాలెడ్జి ఒకటి నవ్యాంధ్ర సీఎంలో ఉంది. అదేమిటంటే ఎవరినైనా ఇట్టే బుట్టలో పడేసే నైజం. ఇండియాలో ఎలాగో మోడీయే బుట్టలో పడ్డాడు కనుక ఇక్కడ ఆ స్కిల్ ప్రదర్శించే అవకాశం దొరకదు. ఫారిన్ టూర్ ఎప్పుడైతే వెళతాడో అప్పుడు బాబులోని ఈ నైపుణ్యం చటుక్కున బయటకు వచ్చేస్తుంది. అందుకే ఈసారి టూర్లో ఆ సక్సెస్ ను సాధించి మరీ చూపారు. మేక్ ఇన్ ఇండియాలో నవ్యాంధ్ర వెలిగిపోయేలా చేశారు. ఇది చాలా పెద్ద విజయం. ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. చంద్రబాబు కెరియర్లోనే ఈ స్థాయి విజయాన్ని సాధించి ఉండరు. యాపిల్ ఇంకా తన ఫోన్లను అమెరికాలో తయారు చేయదు. వీటిని చైనాలోని ఫాక్స్కాన్ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తయారు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అమెరికా గద్దెపై ట్రంప్ ఎక్కి కూర్చున్నాడు కదా,
ఇతనికి చైనా అంటే పడదు. ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాకున్న కిరీటాన్ని కిందకు లాగేయాలని ఆరాటం. ఈ మ్యాటర్ యాపిల్ సీఈఓ టీమ్ కుక్కు అర్థమైంది. అంతే, ఐఫోన్లపై మేడ్ ఇన్ చైనా ప్లేస్లో మేడ్ ఇన్ ఇండియా వచ్చేలా చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్కు అవసరమయ్యే ఫోన్లే తయారు చేస్తామని చెబుతున్న భవిష్యత్తులో ఫాక్స్కాన్ తన ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని తిరుపతికి తరలించడం ఖాయమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే మన చంద్రబాబు ది గ్రేట్. మూడే 3 నెలలు, కేవలం 90 రోజులు. ఇంత తక్కువ టైంలో ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత సరుకును అమ్మగలదు? ఓ 50,000 కోట్లు, పోనీ ఓ 1,00,000 కోట్లు, సరే మీ మాట ఎందుకు కాదనాలి, ఓ 2,00,000 కోట్లు. ఇలా మన ఆలోచనలు ఇక్కడికే పరిమితమైపోతాయి. కానీ ఇది మదర్ ఆఫ్ ఆల్ కంపెనీస్, ప్రపంచంలోనే నెంబర్ 1. అందుకే ఈ యాపిల్ కంపెనీ 3 నెలల్లో 4,00,000 కోట్ల ఐఫోన్లు, ఐప్యాడ్లను ఇట్టే అమ్మేస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఒక్క ఏడాదిలో యాపిల్ టర్నోవర్ 12 లక్షల కోట్ల పైమాటే. మరి ఇంత పెద్ద టర్నోవర్ ఉన్న కంపెనీ తిరుపతిలో తన ప్రాజెక్టులను తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఆలోచించండి. అందుకే మరోసారి చెబుతున్నాం, మన బాబు వట్టి బాబు కాదు, యాపిల్ బాబు. నవ్యాంధ్రాను మరో హాంకాంగ్ చేసి పారేసే బాబు. ఎందరో ధీరులు, మరెందరో సూరులు. యాపిల్ను ఆకట్టుకోవడానికి వెయ్యని వేషాలు లేవు, ఇవ్వని తాయిలాలు లేవు. అమెరికాకే అమ్మలాంటి ఆ కంపెనీ అంత ఈజీగా దొరుకుతుందా? ఓ పట్టాన చిక్కుతుందా? నో, నెవర్. అందుకే హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది, బెంగళూరుకు టాటా చెప్పేసింది, చివరికి తిరుపతికి చెక్కేసింది. ఇంత పెద్ద విజయం అవలీలగా వచ్చేసిందా? చంద్రబాబు అంతటి తురుంఖానా? అదేం కాదు, పాపం మన నవ్యాంధ్ర బాస్ కూడా బాగానే కష్టపడ్డారు. ఈ యాపిల్ కంపెనీ ప్లాంట్లను ఆంధ్రాకు తేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు, చివరికి సాధించేశారు. ఈ పోరాటంలో ఎన్నో రాష్ట్రాలు అడ్రస్ లేకుండా ఓడిపోయాయి. చెప్పుకున్న గొప్పలు తీరకపోవడంతో చతికిలపడ్డాయి. నిజానికి యాపిల్ కంపెనీని సాధించినట్లు ప్రకటించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిది. R&D హబ్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తుందని టీ సర్కార్ ప్రకటించింది. చివరికి ఈ ప్లాంట్ బెంగళూరుకు వెళ్తుందని తెలియగానే నోరు మూసేసుకుంది. ఆ తర్వాత కన్నడ లోకంలోనే తన ప్లాంట్ అని యాపిల్ ప్రకటించేసింది. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. వన్ ఫైన్ మార్నింగ్ యాపిల్ బృందం అమరావతికి రావడం, అమెరికా టూర్లో ప్లాంట్ ఫైనల్ చేయాలని అనుకోవడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి ఈ టూర్లో చంద్రబాబు అనుకున్నది సాధించేశారు. యాపిల్ చేజిక్కించుకొని పొరుగు రాష్ట్రాలకు చుక్కలు చూపించారు. తెలంగాణ తలకిందులైంది, కర్ణాటక చేతులెత్తేసింది, మహారాష్ట్ర అడ్రస్ లేకుండా పారిపోయింది. ఎందుకు? ఇది యాపిల్ కంపెనీ వ్యూహమా? చంద్రబాబు చాణక్యమా? ఓసారి తెలుసుకుందాం. నిజానికి యాపిల్ కంపెనీ ఇండియాకు వచ్చి ఓడబొడిచేది ఏదీ లేదు. ఇండియాలో ఐఫోన్ల అమ్మకాలు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేనంత. 3 నెలల్లో యాపిల్ కంపెనీ $50 బిలియన్ విలువ చేసే ఫోన్లను అమ్ముతుంది.
ఇండియాలో సంవత్సరమంతా కొట్టుకున్న $1 బిలియన్ అమ్మకాలు కూడా నమోదు కావడం లేదు. మరీ ఇంత తక్కువ అతి చిన్న మార్కెట్కు యాపిల్ ఇంక్ సీఈఓ టిమ్ కుక్ రావాల్సిన అవసరమే లేదు. అయినా ఈ కుక్ ఇండియాకు చక్కగా వచ్చేశాడు. ఓ పెద్ద దేశంతో వంగి వంగి మాట్లాడుతున్నట్లే నటించేశాడు. ఎందుకు? వెరీ సింపుల్. చైనా నుంచి ఐఫోన్ల ఫ్యాక్టరీని ఇండియాకు తరలించాలనే ఉద్దేశం ఇందులో ఉంది. అందుకే ఈ యాక్షన్ దేశాధినేతలను ఆకట్టుకునే ఓవర్ యాక్షన్. ఎక్కడైనా ఓకే గానీ ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు బార్లా తెరవాలంటే లోకల్ సోర్సింగ్ అనే ఓ అడ్డంకిని ఎదుర్కొనక తప్పదు. ఐఫోన్లు అమ్ముకునే యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేయడానికి ఎవరూ అడ్డు చెప్పరు. ఎందుకంటే సింగిల్ బ్రాండెడ్ షోరూంలకు ఇటీవలే గేట్లు బార్లా తెరిచేశారు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మాత్రం ప్రొడక్ట్ తయారీలో 30% పార్టులను ఇండియాలోనే తయారు చేయాలనే ఆంక్ష పెట్టారు. ఇక్కడే యాపిల్కు చిక్కొచ్చి పడింది. ఏకంగా చైనా నుంచి ఫ్యాక్టరీని ఇండియాకు తరలించాలనే ఉద్దేశం మనసులో ఉంది. మరి ఇలాంటప్పుడు రాయితీలు, తాయిలాల కోసం యాపిల్ కంపెనీ పట్టుబట్టదు కదా. అందుకే తెలంగాణ లేదా బెంగళూరు, మరీ ఇబ్బందిగా ఉంటే మహారాష్ట్రలో అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టేసుకుందామని యాపిల్ ఆలోచించింది. ఈ లోకల్ స్టోర్స్ రూల్ అడ్డంకి వస్తోంది. ఇదొక్కటే కాదు, యాపిల్కు ఇంకో సమస్య కూడా ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్ల అమ్మకాల విషయం. దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అంటుంది. చౌకగా వచ్చే ఈ ఫోన్లు కొనడానికి ఇండియన్లు క్యూ కడతారని ఓ సర్వేలో తేలింది. అప్పటి నుంచి ఈ అడ్డంకిని తొలగించుకోవాలని యాపిల్ తహతహలాడుతోంది. మరి ఈ సమస్యను తొలగించేవారెవరు అని యాపిల్ బాస్ టిమ్ కుక్ పరిశీలిస్తే చంద్రబాబు దీనికి సరైన వ్యక్తి అని తేలిపోయింది. అంతే, బాబు లైజనింగ్తో మోడీ స్వదేశీ మార్కుకు బ్రేక్ వేయాలని అనుకున్నాడు. అంతే, నవ్యాంధ్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వైజాగ్ నచ్చకపోతే, విజయవాడ ఇబ్బందిగా ఉంటే పోనీ తిరుపతికి వచ్చేయండి అని బాబు అడగడం, యాపిల్ కంపెనీ సరేననడం చకచకా జరిగిపోయాయి. లోకల్లో ఉండాలంటే తిరుమలేశుడి అండ ఉండాలి. ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆ చంద్రబాబు అండ కావాలి. ఈ రెండు ఉంటాయి కనుకనే యాపిల్ కంపెనీ తిరుపతికి ఓటేసింది. అదే ఊపులో చంద్రబాబుకు గ్యాలం వేసింది. ఒకరికి మరొకరు కావాలి. అందుకే ఈ బిజినెస్ వర్కౌట్ అయింది. ఇండియాకు యాపిల్ తరలొచ్చేందుకు అంతా రెడీ అయిపోయింది. కేవలం లైజనింగ్ కోసం బాబు డిమాండ్కు తలొక్కేంత పిచ్చిది కాదు యాపిల్ కంపెనీ మేనేజ్మెంట్. నిజానికి ఐఫోన్ల తయారీ కోసం దేశంలోని పలు ప్రాంతాలను ఈ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ పరిశీలించాడు. అత్యంత అనువైన ప్రదేశం కావాలని కంపెనీ రిప్రజెంటేటివ్లకు చెప్పాడు. ఎప్పుడూ గొడవలు ఉండని ప్రాంతం, సెక్యూరిటీ పరంగా భద్రమైన ప్రదేశం, విమానాశ్రయాలకు దగ్గరగా ఉండేది, మొబైల్ ఫోన్ల తయారీకి తగ్గట్టు చల్లగా ఉండే ప్రదేశం, ఇలా ఎన్నో క్రైటీరియాలను వినిపించాడు. ఇవన్నీ పరిశీలించిన యాపిల్ బృందం ముందుగా హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరు ది బెస్ట్ ప్లేస్ అని ప్రకటించింది. ఇవి రెండు మోస్ట్ పాపులేటివ్ ఏరియాలని, దాదాపు ఈ నగరాలతో సమానంగా ఉండే వాతావరణంతో పాటు భద్రత పరంగా నెంబర్ 1 పట్టణం తిరుపతి అని చెప్పడంతో యాపిల్ చీఫ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట.
బాగుంది, ఓ లైజనింగ్ లెజెండు ఉన్నాడు, మరి ఇంకేం కావాలి? అంతే, యాపిల్ మురిసిపోయింది. నవ్యాంధ్రతో చేతులు కలపడానికి ముందుకొచ్చేసింది. ఆ వెంకన్నబాబు కరుణ, ఈ చంద్రబాబు లైజనింగ్ తోడైతే ఇండియాలో ఇరగదీయొచ్చని అనుకుంది. సడన్ గా చంద్రబాబు అమెరికా టూర్ ఫైనల్ కావడం, యాపిల్ ఇంక్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈఓ జెఫ్ విలియమ్స్తో మీట్ అయ్యారు. ఓ అద్భుత ఘటనకు తెరతీశారు. నిజానికి చంద్రబాబు అమెరికా వెళ్తున్నారంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పేపర్ల నిండా అవే విషయాలు. పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓకదంపుడు ఉపన్యాసాలు. ఇలా ఉండేది బాబు సర్కార్ మీడియా లైజనింగ్. ఎప్పుడూ లేనిది ఈసారి ఈ లైజనింగ్ సైలెంట్ అయిపోయింది. ఎంతగా అంటే అమెరికాలో బాబు రోజువారీ సమాచారం చాలా క్లుప్తంగా ఇచ్చేలా. దీని వెనుక ఏదో మర్మముందని జాతీయ మీడియా భావించింది. యాపిల్ కంపెనీతో ఒప్పందం ఏదైనా కుదురుతుందేమోనని మాటు వేసి చూసింది. కానీ ఎలాంటి సిగ్నల్ అందలేదు. చంద్రబాబు సైతం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కాకుండా సీఈఓ జెఫ్ విలియమ్సన్తో కూర్చున్నారు. అయినా ఏదో జరుగుతుందని అందరికీ అర్థమైంది. అమెరికా పర్యటనలో చంద్రబాబు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొన్న ఈవీఎక్స్ సొల్యూషన్స్, ఆ తర్వాత ఎన్నోవాతో ఒప్పందం, మరో కంపెనీ హైబ్రిడ్జ్తో ఎంఓయూ, ఇలా సాగింది ఈ పర్యటన. మధ్యలో క్వాల్కామ్తో మీటింగ్, నిన్న సిస్కోతో సమావేశం. ఇలా రోజు ఏదో ఒక కంపెనీతో మీటింగులు, చర్చలతో గడిచిపోతుంది. సరిగ్గా ఈ షెడ్యూల్లో ఎవరికీ అనుమానం రాకుండా యాపిల్ ఇంక్ మీటింగ్ ఫిక్స్ చేసేశారు. చివరకు అనుకున్నది సాధించేశారు. ఇంత పెద్ద విజయం సాధించినా ఈ హైటెక్ బాబు గర్వంతో ఊగిపోలేదు. ఎప్పటిలాగే రెచ్చిపోలేదు. చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపాడు. అచ్చు యాపిల్ కంపెనీలాగే టైం చూసి బాంబు పేల్చాలని అనుకున్నాడు. సాదాసీదా ప్రజలకు ఇది అర్థం కాలేదు. కానీ బిజినెస్ కమ్యూనిటీకి ఇది అర్థమైపోయింది. నవ్యాంధ్ర సీఎం అదరగొట్టేశారని, అద్భుతంగా యాపిల్ బ్రాండ్ను ఒడిసిపట్టారని. కొత్త రాష్ట్రానికి యాపిల్ వస్తే ఏం జరుగుతుంది, ఏం ఒరుగుతుంది? ఇప్పటికీ ఆర్డినరీగా ఆలోచించే వాళ్లకు ఇది అర్థం కావడం లేదు. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ నవ్యాంధ్రకు వస్తే ఆ స్థాయి ఉద్యోగాలే కాదు, అంత పెద్ద బ్రాండ్ నేమ్ రాష్ట్రానికి రావడం ఖాయం. ఇదే బాటలో ఇతర కంపెనీలు ఇక్కడికి క్యూ కడతాయనడంలో సందేహం లేదు. ఇండియా బెటర్, అందులోనూ తిరుపతి మరీ బెటర్. ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఓ బ్రాండ్ నేమ్ ఉంది. ఇక్కడ అన్ని శుభాలే జరుగుతుంటాయని. సరిగ్గా ఈ బ్రాండ్ నేమ్ను చూసే పడిపోయిందేమో. అందుకే అంత పెద్ద బ్రాండ్ యాపిల్ కాస్త 7 కొండలకు నడిచొచ్చేసింది. శత్రు దుర్భేద్యం వ్యూహాత్మకంగా కీలకం, ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే యాపిల్కు చంద్రబాబు పడిపోయారు. ఆ బాబు మెస్మరైజానికి యాపిల్ కూడా పడిపోయింది. యాపిల్ కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని కాలిఫోర్నియా. ఏ యాపిల్ ప్రోడక్ట్కి సంబంధించిన పరిశోధనైనా ఇక్కడే జరుగుతుంది. ప్రోడక్టులు మాత్రం ఎక్కువగా చైనాలో తయారవుతుంటాయి. చైనీస్ కంపెనీ ఫాక్స్కాన్ తయారీ పనిని సొంతంగా నిర్వహిస్తోంది.
ఈ సంస్థకు ఉన్న ఫ్యాక్టరీలలోనే యాపిల్ ప్రోడక్టుల్లో మెజారిటీ తయారవుతుంటాయి. నిజానికి యాపిల్ ఫోన్లను చైనాలో ఉత్పత్తి చేయరు, కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఐఫోన్లలో బిగించే ప్రతి భాగం ప్రపంచంలోని ఏదో ఒక దేశంలో తయారవుతుంది. వీటన్నిటినీ తీసుకువచ్చి చైనాలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో బిగించేస్తారు. ఫోన్ తయారీలో కీలకంగా ఉండే బాడీని ఫాక్స్కాన్ స్వయంగా తయారు చేస్తుంది. ఇది అసలు కథ. ఎల్సీడీ డిస్ప్లే ఒక కంపెనీ తయారు చేస్తే కెమెరా మాడ్యూల్ మరో కంపెనీ, సెల్యులార్ మోడమ్ను ఒక కంపెనీ అందిస్తే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరో కంపెనీ. ఇలా జరుగుతుంది. ఇటీవల అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ను పెంచాలనే ట్రంప్ సూచన ప్రకారం ఒకే ఒక ప్రోడక్టును యాపిల్ ఇంక్ అమెరికాలో తయారు చేస్తుంది. అదే మ్యాక్ ప్రో. ఇదొక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఈ మధ్యకాలంలో హాంకాంగ్కు యాపిల్ ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది. ఇక్కడి కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి ప్రోడక్టులను తయారు చేస్తుంది. ఇటీవల ఫ్యాక్టరీలను అమెరికాలో నెలకొల్పుతారా అంటే ఈ హాంకాంగ్ అసెంబ్లింగ్ సంస్థ ససేమిరానేసింది. దీనితో ప్రత్యామ్నాయంగా ఇండియా బెటర్ అని యాపిల్ భావిస్తోంది. మరి తిరుపతి ఎందుకు? ఐటీకి అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ ఎందుకు వద్దు? ఇప్పుడీ ప్రశ్నే అందరిలో మెదులుతోంది. హైదరాబాద్ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలకు చిరునామా. హార్డ్వేర్ సంస్థలు ఈ సిటీనే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. కొత్తగా టీ సర్కార్ కొలువుతీరిన తర్వాత హైదరాబాద్పై ఉన్న భయాలు తొలగిపోయాయి. ఐటీ మంత్రిగా కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఆసియా పసిఫిక్ హెడ్ హోదాలో పనిచేసిన ఘనత కూడా ఉంది. ఐటీ కంపెనీలతో ఎప్పుడూ టచ్లో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. ఇన్ని ఉన్నా యాపిల్ హైదరాబాద్కు ఎందుకు దూరంగా జరిగిపోయింది? బెంగళూరులో ఏముందని అటువైపు వెళ్ళింది? ఇదే మొదట ఎనలిస్టులకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇది లైసెన్సింగ్కు సంబంధించిన విషయమని. చివరకు తిరుపతికి ఎంచక్కా యాపిల్ చెక్కేసింది. దేశంలో అత్యంత వ్యూహాత్మక ప్రదేశం తిరుపతి. ఇదొక ఆధ్యాత్మిక ప్రదేశం కూడా. దేశంలోనే నెంబర్ 1 పుణ్యక్షేత్రం. ఇక్కడికి రాని విఐపి అంటూ ఎవరూ ఉండరు. ఇలాంటి ప్లేస్కు మించిన భద్రమైన సిటీ మరెక్కడుంటుంది? ఇక స్థలం విషయానికి వస్తే చైనీస్ ఫ్యాక్టరీని గనుక ఇండియాకు తరలించాలని నిర్ణయిస్తే చాలా స్థలం కావాలి. తిరుపతి చుట్టుపక్కల ఇది ఈజీగా దొరుకుతుంది. చాలా చీప్గా లభిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ తయారీకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాన్ పవర్ చాలా కావాలి. రాయలసీమ బెల్టులో ఉపాధి దొరక్క ఖాళీగా తిరిగే యువత లక్షల సంఖ్యలో ఉంది. కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ మీదకు వదిలితే యూత్ దూసుకుపోతుంది. అంతేకాదు, తిరుపతి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉంది. ఈ సిటీకి బెంగళూరు దగ్గరే, చెన్నై కూడా దగ్గరే. ఈ 2 అంశాలు కలిసి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మధ్య మొబైల్ ఫోన్ల తయారీ హబ్బుగా ఇది మారిపోయింది. అందుకే ఈ సిటీపై యాపిల్ మనసు పారేసుకుంది. ఆ చంద్రబాబును బుట్టలో పడేయడానికి ఈ పావును ముందుకు పారేసింది. యాపిల్ లైసెన్సింగ్ కావాలి, చంద్రబాబుకు ఫ్యాక్టరీ కావాలి. ఇద్దరికీ ఏదో ఒకటి కావాలి. వాళ్లకు అవసరమైంది ఎదుటివారిలో ఉంది. అందుకే ఈ వ్యూహం బాగానే వర్కౌట్ అయింది. యాపిల్ నవ్యాంధ్రకు వచ్చేసింది. ఇంకా ఒప్పందమే కుదరలేదు. ఎంఓయూలపై సంతకాలు కాలేదు. కనీసం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కలవలేదు. అప్పుడే యాపిల్ ఆంధ్రాకు వచ్చేసిందని ఎలా చెబుతారనే విమర్శలు వస్తున్నాయి.
ఇది నిజమే. ఎక్కడా ఓ వర్డు బయటకు రాలేదు. ఇటు యాపిల్ నుంచి అటు చంద్రబాబు నుంచి. అయినా ఇన్ని విశ్లేషణలు, ఇంత ఊహాగానాలు అవసరం లేదు. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గెలిచామని ఆ విజేత నేరుగా చెప్పనక్కర్లేదు. ఓడిపోయినవాడు ఓటమిని అంగీకరించకపోయినా క్లూ దొరికినట్లే. ఇటీవల తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆ ఆంధ్రాలు యాపిల్ కంపెనీని హెలికాప్టర్లో అమరావతికి తీసుకుపోయిండ్లు అని. ఇదొక్కటి చాలు బాబు బ్రహ్మాండంగా విజయం సాధించేశాడు అనడానికి. అందుకే అంటున్నాం, బాబు అలాంటి బాబు కాదు, ఆపిల్ బాబు అని. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఏదైనా సాధించినా సాధించకపోయినా పర్వాలేదు, ఆపిల్ ఫోన్లకు నవ్యాంధ్ర కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిస్తే ఈ బాబును తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరనడంలో సందేహం లేదు. ఆనాటి చాణక్యం నడిచి వస్తే ఎలా ఉంటుంది? అచ్చం చంద్రబాబులా ఉంటుంది. తెలుగు నేలపై ఉదయించిన ఈ బుర్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్కిల్స్ గురించి లెక్చరర్లు పీకే ఈ మాస్టారు స్కిల్స్ గురించి చెప్పాలంటే ఓ పుస్తకమే రాయాలి. పవర్ పాయింట్ సృష్టికర్తే, ప్రజెంటేషన్ పాఠాలు నేర్పే అపర మేధావి ఈ బాబు. అంతెందుకు, పాలన చేసేవారికి పాలన, రాజకీయం చేసేవారికి రాజకీయం గురించి నేర్పడం ఈయన ప్రత్యేకత. ఇక బాబు బిజినెస్ బుర్ర గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఈ రాజకీయ దురంధరుడి కెరీర్లో అద్భుత విజయం సాధ్యమైంది. యాపిల్ కంపెనీ నవ్యాంధ్రకు నడిచొచ్చేసింది. ఏ మేటల్లో విమర్శించినా, ఇంకే మేటల్లో విభేదించినా, ఈ ఒక్క ఇష్యూలో మాత్రం మన యాపిల్ బాబును మెచ్చుకోవాల్సిందే. ఏమంటారు? ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.